హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఫ్యామిలీ మొత్తము పాల తాలికలు వండుకుందామని దానికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటున్నాము అందరం కలిసి. పొయ్యి మీద వాటర్ పెట్టేశానండి, అవి కాగాలి కదా. అంతలో మనము పిండి కలుపుకుందాం. ఒక 4 గ్లాసుల పిండి వేసేసేసి ఈ బెల్లం వాటర్ లేదండి, అది కూడా కొంచెం హీట్ చేసుకొని ఆ పిండిలో కలిపేసుకోవాలి ముద్దలాగా. అటు సైడు మా వదిన, మా మరదలు వాళ్ళు బెల్లము, ఒకళ్ళేమో కొబ్బరి అలా కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ బెల్లం పాకం ఉంది కదండి, కొంచెం బెల్లము నలగొట్టి వేడి నీళ్ళలో పొయ్యి మీద కాగబెట్టుకున్న సిరప్ అండి ఇది ఇందులో కలుపుకుందాం పిండిలో. ఇది బెల్లం నలగొట్టి కొంచెం వేడి చేసి వేసిన సిరప్ కదా. ఇది పిండిలో కలపకపోతే పాల తాలికలు సప్పగా ఉంటాయండి, టేస్ట్ ఉండవు అన్నమాట. ఇది అచ్చు బెల్లము, అందువల్ల ఇందులో పిండిలో కలిపేటప్పుడు కొంచెం తగినంత సాల్ట్ కూడా, ఎంత ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా ఇంకా తక్కువ అన్నమాట, కొంచెం సాల్ట్ వేసి కలిపాను. అదే మామూలు బెల్లంలో అయితే కొంచెం ఉప్పగా ఉండిద్ది కదా బెల్లం, అందువల్ల ఇది అచ్చు బెల్లం కాబట్టి ఇది ఉప్పగా ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేశాను. అది చూడండి, అంత సాల్ట్. అంతలోకి వచ్చి మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. అందరూ ఒక చోట కూర్చుంటే కబుర్లు చెప్పుకుంటూ చూడండి పాల తాలికలు చేస్తున్నాము చేతులతో. పాల తాలికలు వస్తే మూకుడు ఉంటుంది కదండి, అది లేదు మా ఇంట్లో. అందుకని నలుగురు కూర్చొని 4 చేతులు వేస్తే ఒక పావు గంటలో మొత్తం తాలికలు చేసేసాము అందరం కలిసి. నేనైతే వండుతున్నానండి, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఎంతెంత పొడుగు వచ్చినాయి చూడండి, చక్కగా పాల తాలికలు అస్సలు విరగలేదండి, సేమ్ అలానే ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. మా తమ్ముడు కూడా చేస్తున్నాడు అటు సైడ్ కూర్చొని. నేను వీడియో తీస్తాను అంటే తీయొద్దొక్క అంటున్నాడు. చూసారు కదా తాలికలు వాటర్ కాగుతున్నాయండి, అప్పుడు తాలికలు వేసేసాను. ఏదన్నా తినాలనిపిస్తే మాత్రం వెంటనే అందరం చెప్పుకొని ఇంకా చిటికలో చేసేసేస్తామండి. ఏదో అలా కూర్చొని అందరం చెప్పుకున్నాము, తాలికలు తిని చాలా రోజులైంది అని. ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసాను. మా తమ్ముడు వెళ్ళి అన్నీ కావాల్సినవి తెచ్చాడు బజార్ వెళ్ళి. ఇంట్లో పిండి ఉంది కదా, ఆ పిండితో తయారు చేసేసాను. ఇంకా చూడండి తాలూకా ఎంత పెద్దది ఉందో, ఒక్కొక్క పాల తాలిక. కొబ్బరి సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలు తాలికలు ఉడికిపోయినాయి కదా, అందులో యాడ్ చేస్తున్నాను. అది కూడా ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. నేను ఈ తాలికల్లో సగ్గుబియ్యం కూడా వేశానండి, కొంచెం ఆ క్లిప్ సగ్గుబియ్యం వేసాను. అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, కొంచెం ఆ క్లిప్ మిస్ అయిందండి. పాల తాలికలతో సగ్గుబియ్యం కూడా వేసాను, అవి బాగా ఉడికిపోయినాయి. పక్కన పొయ్యి మీద పాలు పెట్టేసేసి అవి కూడా కాగపెట్టేశాను. ఇప్పుడు కొంచెం పిండి మిగిలిందండి, అంటే తాలికలు ఎక్కువైపోయేటప్పటికి మళ్ళీ మా వాళ్ళు ఊరుకుంటారా, దాన్ని కొడుగులు చేసుకుందామని కొడుగులు చేస్తున్నారండి. అవి ఇడ్లీ పాత్రలో పెట్టేశాము కుడుములు. ఇంకా జీడిపప్పు 100 గ్రామ్స్ జీడిపప్పు వేయించేసానండి, అందులో కలిపేద్దామని తాలికల్లో. చూడండి బాగా ఉడికిపోయినాయి, అది చూడండి సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అందులో బాగా ఉడికిపోయింది కదా అని బెల్లం యాడ్ చేసేసాము. ఒక 1.5 kg బెల్లము అందులో వేసేసామండి. అంటే ఎక్కువ పాయసం కదా, 4 ఫ్యామిలీస్ తినాలి కదా, అందుకని ఎక్కువ చేశాను. ఇప్పుడు అందులో ఈ సిరప్ ఏంటంటే పాలు కాదండి, బియ్యం పిండి వాటర్లో కలిపేసాను. కొంచెం థిక్గా వచ్చింది కదా పాయసం అని, మరి జావలా కాకుండా కొంచెం థిక్నెస్ కోసము బియ్యం పిండి కొంచెం వాటర్లో కలిపేసేసి ఆ గ్లాస్ వాటర్ అందులో వేసేసాను.
ఇందాక వేయించుకున్నాం కదా జీడిపప్పు, అవి కూడా వేసేసానండి. యాలకులు. ఇప్పుడు ఇందులో మనము మొత్తం ఉడికిపోయిందండి పాయసం. లాస్ట్లో మనము పాలు కలిపేసేద్దాం ఇందులో. పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పాలు ఇందులో వేసేసేద్దాం. అసలు తాలికలు ఎంత బాగా వచ్చినాయంటే అంత టేస్ట్ వచ్చినాయండి. చిక్కటి పాలండి, ఒక 4 ప్యాకెట్స్ తెప్పించాను, అది అందులో కలిపేశాను. అసలు చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి. బజార్లో కొనుక్కుంటామండి, పావు కిలో 60 రూపీస్ తీసుకుంటున్నాడు. అది ఒక బౌల్లో కూడా రాదు ఒక్కొక్కళ్ళకి, అందుకని ఇంకా ఇంట్లో చేసేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే జర్నీ విత్ సమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారు కదా తాలికలు ఎంతెంత పొడవు ఉన్నాయో. ఇంకా అందరం బౌల్స్లో వేసుకొని ఒకే చోట కూర్చొని తిన్నాము. నా అల్లుడు చూడండి, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడు అదే వీడియో తీస్తున్నాను అంటే వాడు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.